మీ పేరమ్మా? సునీత. సునీత గారు ఎక్కడి నుండి వచ్చారండి? నేను రాయచోటి నుంచి వచ్చాను. ఉమ్మడి కడప జిల్లా. ఏంటి మరి మీ జిల్లాలో మహానాడు జరుగుతుంది కదా, అనుకున్నారా మీ జిల్లాలో మహానాడు అసలు పెడతారని? అనుకోలేదండి. మాకు మహానాడు కడపలో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో ఇంతమంది భారీ మెజార్టీగా ఇంతమంది రావడం, ఈ మహానాడు సక్సెస్ చేయడం, ఫస్ట్ రోజే ఇలా ఉందంటే ఇంకా ఈ 3 రోజులు ఈ మహాసభ ఇంకా ఎలా ఉంటుందో అని చెప్పేసి మాకే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ వస్తున్న జనాలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అరేంజ్మెంట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి మహానాడు జరుపుకోవడం మా కడప జిల్లాలో మాకు చాలా సంతోషంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి ఎలాగోలో పెట్టడం ఏంటి అసలు మహానాడు అంటే? జగన్ రెడ్డి జిల్లాలో పెట్టడమే కదండి మహానాడు అంటే. అంటే ఈ పార్టీలకు అతీతంగా ప్లస్ మహానాడు కడపలో చేస్తున్నామంటే అందరికి ఇక్కడ ఎలాంటి పార్టీ వర్గాలు లేవు అని చెప్పడానికి మహానాడు ఇక్కడ చేస్తున్నామండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రాంగణం చూస్తుంటే? చాలా బాగా చేశారండి, చాలా బాగా. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు కట్టినట్టు మన టీడీపీ నాయకులను కళ్ళకు కట్టినట్టు వాళ్ళ రాజకీయాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్న సన్నివేశం దృశ్యం చూస్తున్నామండి. మనం ఇక్కడ చాలా బాగా చేశారండి. మహానాడికి ఇదే మొదటిసారా మీరు రావడం? నేను ఇదే మొదటిసారి ఇదే మొదటిసారి. ఫీలింగ్ మొదటిసారి బాగుందండి ఇక్కడికి రావడము. మార్నింగ్ వచ్చాం, మార్నింగ్ నుంచి ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేసుకుంటా ఈ సరౌండింగ్ లోనే తిరుగుతున్నామండి. మేము చాలా సంతోషంగా ఉందండి. ఓవరాల్ గా ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండడానికి గల కారణం ఏంటంటారు? అంటే మిగతా పార్టీలు కూడా ఉన్నాయి కదా? ఉన్నాయండి. టీడీపీ కార్యకర్తగా ఉండటం ఒక నిజమైన గుర్తింపు కోసం అండి. టీడీపీ కార్యకర్త అంటే ఒక గుర్తింపు అంటేనే టీడీపీ కార్యకర్త. ప్రాధాన్యత ఉంటుందండి టీడీపీలో? ఉంటుందండి, మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. నేను కూడా టీడీపీ పార్లమెంట్ మహిళా సెక్రటరీగా ఉన్నా. రీసెంట్ గా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారండి. నాకు టీడీపీ మహిళా కార్యకర్తగా ఉండడం చాలా సంతోషంగా ఉందండి. నేనే కాదు, తోటి మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మన ప్రభుత్వం రావడం వల్ల. మరి ఇప్పుడు కడప అంటే వైసీపీ అడ్డా కదా, మరి మహానాడుతో టీడీపీ అడ్డాగా మార్చేస్తారా? మారుస్తామండి ఖచ్చితంగా. టీడీపీ అడ్డానే మేము. అసలు ఇక్కడ వైసీపీ అని వాళ్ళు అనుకున్నారంతే, టీడీపీగానే ఇంకటి నుంచి మేము నిరూపించుకుంటామండి. ఎలా ఉంది 1 ఇయర్ పరిపాలన చూస్తే ఏమనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ పరిపాలన ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా అంటున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపైన అత్యాచారాలు పెరిగిపోయినాయి అని చెప్తున్నాడు. లేదండి, మహిళలపైన ఎలాంటి ఇవి జరగలేదు. జరుగుండొచ్చు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవని లేదు. ఎక్కడ జరిగేటి నార్మల్గా జరుగుతున్నాయి. దాన్ని అధిగమించడానికే కదండి ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వేషన్ చేసి మహిళలకి ఎక్కడ న్యాయం జరగాలో అక్కడ ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారండి. సైఫుల్లా గారు ఎలా అనిపిస్తుంది? మీ రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు కడప నగరంలో అయితే మహానాడు కార్యక్రమం జరుగుతుంది, ఎలా ఉంది? బాగుంది, ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. నాయకులు కొంచెం అలిగిన వాళ్ళు రారు, అందరూ వచ్చినారు. బాగా సక్సెస్ఫుల్గా అయింది. నిన్న వర్షం పడింది కాబట్టి ఏమన్నా ఫెయిల్ అవుతుంది అనుకుంటే మా పార్టీ నాయకత్వం అదృష్టం బాగుంది, మా అదృష్టం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎలా ఉండబోతుంది? లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్తారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ లోకేష్ గారికి అప్పచెప్తే ఎలా ఉండబోతుంది అంటారు? లోకేష్ యువత అంతా లోకేష్ మీద ఎంతో భరోసా పెట్టుకొని ఉన్నారు. లోకేష్ గారు ఏ పదవి ఇచ్చినా కూడా మేము మా పిల్లోళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సహకారం ఇస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తా ఉన్నారు. అంటే కడపలో పెడుతున్నారు, సక్సెస్ అవుతుందా అవదనే కొంత డౌట్ ఉండేది కదా, ఏం చెప్తారు దానికోసం? కడప లేదు ఇది లేదని ప్రజలు మారాలా. ప్రజలు మారితే కడపలో మాత్రం వాళ్ళు గెలిచినారా? మేమే గెలిచినాం. ప్రజల్లో మార్పు రావాలా, మనం మంచి పనులు చేయాలా. అంటే జగన్ అడ్డా అంటుంటారు కదా? అడ్డా లేదు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు 17 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినారు. ఏదో పొరపాటుగా ఇచ్చినారు ఒక తూరి. ఆయన అన్ని భోజనం చేసినాడు, అంతా ఖాళీ చేసినాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు లోకేషే మంచి ఈ రాష్ట్రానికి ఉండాల్సిన వ్యక్తి అని ప్రజలు తెలిసిపోయింది. ఏంటి మరి ఇప్పుడు కడపలో మెజార్టీ స్థానాలు 7 స్థానాలు మీరే గెలిచారు. మరి ఫ్యూచర్లో పులివెందులు కూడా గెలవబోతారా? మరి అది డిపెండ్స్ అపాన్ ది పబ్లిక్ అండి. మనం ఊరికే డౌల్ కొట్టకూడదు. వాళ్ళు కొంచెం ఉంది, మనం కూడా పికప్ చేస్తూ ఉన్నాం. వైనాట్ కుప్పం అన్నారుగా మొన్నటి వరకు? వైనాట్ కుప్పం అన్నారు కదా? కుప్పం ఎవరి చేత కాదు, చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు గెలిచలేరు అక్కడ. అన్న మీ పేరన్నా? సయ్యద్ అమీర్ అలీ. ఎక్కడి నుండి వచ్చారన్న? గురజాల నియోజకవర్గం. పల్నాడు జిల్లా నుండి వచ్చారు. ఎంతమంది వచ్చి ఉంటారన్న ఇక్కడికి మహానాడికి మీరు? మేము దాదాపు ఒక 30 కార్లు 4 బస్సుల్లో వచ్చాం. ఎందుకన్నా అంత దూరం నుండి ఇక్కడ వరకు?
మహానాడు పసుపు పండగ కోసం 3 రోజుల పాటు జరిగే మహానాడు పండగ పసుపు పండగలాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అరాచక పాలన అంతమొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు గురజాల నియోజకవర్గంలో ఎర్రబెల్లి శ్రీనివాసరావు నడుము కట్టి పార్టీ శ్రేణులు సమాయత్తం చేసి వైసీపీ పార్టీని అంతమొందించి ఈరోజు అధికారం వచ్చిన కొత్తగా 11 నెలల్లో ఇక్కడ జరిగే పసుపు పండుగకి పార్టీ శ్రేణులందరూ తరలి వచ్చారు. ముసలివారు, యువకులు, మహిళలు కూడా తరలి రావడం మహావిశేషం. ఎలా ఉంది సభా ప్రాంగణం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఎందుకంటే కడపలో జరుగుతుంది కదా. ఇదొక నభూతో నభవిష్యత్ లాగా చల్లని వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇంత చల్లగా ఇలాంటి మహానాడు జరుపుకోవడం ఎంతో ఆనందం, శుభదాయకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. మీకు బాగా ఎమోషనల్ అవుతున్నారు మాట్లాడుతుంటే. ఎందుకు తెలుగుదేశం పార్టీ అన్న ఎందుకు మీకు అంత ఇష్టం అంటే ఏం చెప్తారు? ఎందుకంటే 2019 నుంచి 24 ఒక రాక్షస పరిపాలనలో మైనార్టీలు, బీసీలు, ఎస్సీలు ఎంతో వివక్షకు గురి అయి దారుణాలు చవి చూసాం. ఎన్నో పోలీస్ కేసులు, ఎన్నో మారణాయుధాలతో దాడులు చేయడం, ఎక్కడ పడితే అక్కడ కొట్టి వాళ్ళందరినీ జైలుకు పంపించడం కూడా చూసాం. మనం చిన్న కార్యక్రమం చేసిన పోలీసులు ఆ రోజు మమ్మల్ని అడ్డుకుని ఎక్కడ ఏ సభలు కూడా పోనీకుండా చేశారు. అవన్నీ తట్టుకుని నిలబడి పోరాటం చేసి ఒక పోరాటంలో గెలుపు యోధుల్లాగా ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చే గర్వంతో భుజం తట్టుకుంటూ గుండెల మీద కొట్టుకుంటూ ఈరోజు ఈ సభకు రావడం జరిగింది. సామాన్యుడిగా చెప్పండి, మిగతా పార్టీలకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? మిగతా పార్టీలు అంటే చూశారు 2019 నుంచి 24 వరకు. గతంలో కాంగ్రెస్ పార్టీని చూశారు, ఒక కుటుంబ పాలనకు చూశారు. కానీ జనరంజకమైన పాలన, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంతేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం 2 కళ్ళులాగా చూసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఇటు సంక్షేమం, ఇటు రాష్ట్ర అభివృద్ధి రెండిటి మీద ప్రయాణం చేస్తూ మమ్మల్ని అందరినీ కంటికరపలా కాపాడుకుంటారని చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ముందు మహానాడుకి వెళ్ళారా? ఇదే మొదటి మహానాడా మీరు? నేను దాదాపు ఇప్పటికి 13 మహానాడులకు వెళ్ళాను. 13 మహానాడు అంటే ఎంతముందు 13 మహానాడులకి ఇప్పుడు ఈ మహానాడికి తేడా ఏం గమనించారు? అంతకుముందు జరిగిన మహానాడులు పార్టీ సంస్థాగతంగా బలోపేతమై అదొక జరుపుకునే వేడుకలాగా జరిగేది ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా. కానీ ఈ మహానాడుకు ఒక ప్రత్యేకం ఉంది. ఒక నరపురూప రాక్షసుడు పరిపాలించిన జగన్ని తరిమి కొట్టి ఆయన్ని అంతమొందించి మరలా మనం తెలుగుదేశం పార్టీని జెండాని రెపరెపలాడి నారా చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, అమరావతి భవిష్యత్తు కోసం, మన గురజాల నియోజకవర్గ భవిష్యత్తు కోసం ఇక్కడ పాలు పంచుకోవడానికి అందరూ రావడం జరిగింది. అదే ఇప్పుడు ప్రతి మనుషుల్లో ఒక రాష్ట్రంలో ఒక జనరంజకమైన పాలన కనిపిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి సాధిస్తాం, మేము మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి ప్రభుత్వం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు చాటి చెప్పేలాగా ఈ మహానాడు చాటి చెబుతుందని చెప్పి. కడపలో పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారండి? కడపలో అంటే గత కొన్ని యుగాల నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏలుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ కనీసం ఇక్కడ పోటీ చేయడానికి కూడా భయపడిన రోజుల్లో తెలుగుదేశం పార్టీ నిలబడి 10 స్థానాల్లో 7 కూటమి స్థానాలు గెలుచుకుని ఈరోజు విజయఢంకా మోగించడానికి మహానాడు పసుపు పండుగతోటి వారికి మరలా చుక్కలు చూపించడానికి కార్యక్రమం ఇక్కడ పెట్టారని చెప్పి మేము అనుకుంటున్నాం. మరి పులివెందుల్లో కూడా గెలవబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంది? అసలు పులివెందుల కాదు, వైనాట్ 175 అన్నారు వాళ్ళు. ఈసారి మేము గర్వంగా చెప్తున్నాం, వైనాట్ 175 తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం గెలుచుకుంటుందని సభ తెలియజేసుకుంటున్నాను. మరి తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఇంకా గెలవదు, ఇంకా అధికారంలోకి రాదు అని చెప్పేసి అయితే చాలా మంది మాట్లాడారు కదా. వల్లభనేని వంశీ కూడా మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ అనేది మునిగిపోయిన నావా, దీని ధర్మాడి సత్యం కూడా తీయలేడని చెప్పేసి అయితే ఆయన మాట్లాడిన పరిస్థితి. వాళ్ళ బతుకులే అబద్ధాల పుట్ట. వైసీపీ పార్టీ నాయకుల బతుకులే అబద్ధాల పుట్ట, అవినీతి పుట్ట. వాళ్ళు చెప్పే మాటలు ఈరోజు రాష్ట్రంలో కాదు ఎక్కడా చూసిన చిన్నపిల్లలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈరోజు 11 నెలల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసుకుని తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో సంక్షేమ పథకాలు సూపర్ 6 అని అవన్నీ చిన్నగా అమలు చేసుకుంటూ ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ రాష్ట్రాభివృద్ధిని, మన అమరావతిని అభివృద్ధి చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు పయనిస్తున్నారు. ఆయనకి మనం అందరం చేయూతనిచ్చి ఆయన అడుగులు కలుపుకొని ఆయనకు అండగా ఉండాల్సిన అవసరం ఆంధ్రులకు ఎంతైనా అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటాను. అన్న మీ పేరన్నా? నా పేరు కుప్పాల వెంకట సుబ్బయ్య. ఎక్కడి నుండి వచ్చారన్న? కడప జిల్లా నాది. నేను మీ జిల్లాలో ఈరోజు మహానాడు జరుగుతుంది కదా. నేను ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ స్టేటు. మా జిల్లాలో జరగడం మా జిల్లాకే గర్వకారణం. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
కడప జిల్లాలో జరగడం మాకందరికి కడప జిల్లా ప్రజలకు, కడప జిల్లా నాయకులకు, కడప జిల్లా కార్యకర్తలకు చెప్పుకోదగ్గ గర్వకారణంగా ఉంది. 42 ఏళ్ళు అయింది, 43 ఏట అడుగు పెడుతుంది. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కడప జిల్లాలో మహానాడు అనేది పెట్టడం జరగలేదు. సో అనుకున్నారా ఇప్పుడు జరుగుతుందని? మేము కళలో కూడా ఊహించలే. ఈ మాదిరి జరగడం ఎంతో సంతోషంగా ఉంది. పండగ వాతావరణంలో కడప జిల్లా ప్రజలంతా హర్షణీయకతనాలు వ్యక్తం చేస్తాం. ఎందుకు కారణం ఏంటి? అసలు కడపలో పెట్టడం గల కారణం ఏంటి? కడపలో పెట్టడం అంటే కడపలో 10 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే దాదాపు 7 సెగ్మెంట్లలో గెలిచినారు. కడప చరిత్రలో ఇంత ముందుకు తెలుగుదేశం 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది రావడము రేపు మళ్ళీ నెక్స్ట్ 2029లో 10కి 10 గెలుచుకోవాలనే కాన్సెప్ట్. పులివెందులు ఉందా? పులివెందులు కూడా మనకే. పులివెందులో మరి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కంచుకోట కదా, పులివెందులు అసలు గెలవడం జరుగుతుందా? జరుగుతుంది. ఏంటి అంత నమ్మకం ఏంటి? జరుగుతుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినారు. కడప జిల్లాను కూడా అభివృద్ధి అంటారు, అభివృద్ధి ఎక్కడా జరగలేదు. అభివృద్ధి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తారు కడప జిల్లాను కూడా. పులివెందులు అయినవచ్చు, కడప వచ్చి జగన్ కంచుకోట, వైఎస్ఆర్ ఫ్యామిలీ అడ్డా అని చెప్తుంటారు కదా. కంచుకోట బద్దలు కొట్టింది టీడీపీ. కార్యకర్తల్లో ఉత్సాహం విపరీతంగా పెరిగింది. బాగుంది, మంచి ఇదిగా ఉంది. 10కి 10 100% వస్తాయి. వస్తారా కార్యకర్తలు? ఈ మహానాడు మీటింగ్ సక్సెస్ అవుతుంది అంటారా? మహానాడు కూడా గ్రాండ్గా సక్సెస్ అవుతుంది. ఇప్పుడే దాదాపు 25,000 మంది పైసీలకు వచ్చిన్నారు. రేపు మీటింగ్ ఉంది కదా 29, దాదాపు ఒక 20 లక్షల మంది వచ్చేదానికి ప్లాన్ చేసి ఉన్నాము. తప్పకుండా వస్తారు. జగన్మోహన్ రెడ్డికి కడపలో ఎదురుగాలు రావడానికి గల కారణం ఏంటి? భూ కబ్జాలు, ఇసుక మాఫియా, కుంభకోణాలు ఇవన్నీ ఉన్నాయి. వివేకానంద రెడ్డి హత్య. పులివెందులో బై ఎలక్షన్ వస్తే సరే జగన్మోహన్ ఓడిపోతాడు. 100% ఓడిపోతాడు. ఆయన మళ్ళా ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తామని కరాఖండిగా చెప్తున్నాడు కదా 2029లో. కలలు కనాల్సింది. 2029 కాదు, 2034 టీడీపీ వస్తుంది. కూటమి ఖాళీ అయిపోయింది అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.